వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. యూట్యూబ్ ఛానల్లో నేను చాలా బ్రేక్ తీసుకున్నాను. ఆ, ఈ రోజు ముఖ్యంగా ఈ రోజు నా ఛానల్లో ఈ సబ్జెక్ట్ డీల్ చేయడానికి కారణం భారతీయ జీవిత బీమా సంస్థ వాళ్ళు గోల్డెన్ జూబ్లీ ఫౌండేషన్ స్కాలర్షిప్స్ అనౌన్స్ చేశారు. ఈ నెల 22వ తారీఖు లోపల అప్లై చేసుకోవాలి. ఈ స్కాలర్షిప్స్ ఎల్ఐసి వారికి అందినటువంటి అప్లికేషన్లో ఎక్కువ మార్కులు, తక్కువ తల్లిదండ్రులు ఆదాయం ఉన్నది శాంక్షన్ చేయబడుతుంది. దీన్ని మెరిట్ అండ్ మీన్స్ స్కాలర్షిప్స్ అంటారు. అంటే హైయెస్ట్ మార్క్స్, లోయెస్ట్ పేరెంట్ ఇన్కమ్. ఈ సంవత్సరం అద్భుతం ఏంటంటే, ఇంతకుముందు జీవిత సంస్థల ఇన్కమ్ లిమిట్ 1,00,000 పెట్టారు. ఇప్పుడు దాన్ని 4,50,000 వరకు పేరెంటల్ ఇన్కమ్కి స్కాలర్షిప్ శాంక్షన్ అవుతుంది. నెక్స్ట్ స్కాలర్షిప్లు ఇంతకుముందు ఒక్కొక్క ఎల్ఐసి డివిజన్ ఆఫీస్కి 20 మంది పిల్లలకి ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు దాన్ని 100 స్కాలర్షిప్స్ చేశారు. అవకాశాలు పెరిగినాయి. ఆల్ ఇండియాలో 8,926 మంది పిల్లలకి వాళ్ళ చదువుకి ఆర్థికంగా వెనకబడిన వాళ్ళకి కార్పొరేషన్ సహాయ సహకారాలు అందిస్తుంది. ప్రస్తుతం మీరు ఇది చూస్తున్న స్క్రీన్ మీద ఎల్ఐసి ఆఫ్ ఇండియా వెబ్సైట్. ఇది LICindia.in అని మీరు టైప్ చేసిన తర్వాత ఇక్కడ స్క్రోలింగ్ వస్తుంది. క్లిక్ హియర్ టు అప్లై ఫర్ ఎల్ఐసి గోల్డెన్ జూబ్లీస్ స్కాలర్షిప్స్ 2025. సో ఫస్ట్ మీ బ్రౌజర్లో, సెల్లో కావచ్చు, ల్యాప్టాప్ కావచ్చు, కంప్యూటర్ కావచ్చు, తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ఈ LICindia.in వెబ్సైట్ ఓపెన్ చేసి దాంట్లో పైన స్క్రోలింగ్ వచ్చే క్లిక్ హియర్ మీద క్లిక్ చేయండి. ఫస్ట్ పాయింట్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ 3 హెడ్డింగ్స్ ఓపెన్ అవుతాయి. ఒకటి, డైరెక్ట్గా అప్లై చేసేయచ్చు స్కాలర్షిప్ని 2025 ఇది నెక్స్ట్ సెషన్లో చెప్తాను, ఎందుకంటే వ్యాస్ట్ సబ్జెక్ట్ ఒక సెషన్లో కవర్ చేయడం కుదరదు. రెండోది, టర్మ్స్ అండ్ కండిషన్స్. అసలు ఎవరికి ఇస్తాము, ఎలా అప్లై చేయాలి, ఏం చేయాలని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీరు ఎటువంటి డాక్యుమెంట్ అప్లోడ్ చేయనక్కర్లేదు, ఎటువంటి మధ్యవర్తిని అప్లై చేయొద్దు, ఎవ్వరికి మధ్యవర్తిత్వాలు ఉండవు ఇక్కడ, డైరెక్ట్ ఆన్లైన్. మీరు ఏ ఎల్ఐసి డివిజన్ పరిధిలో అప్లై చేస్తారు, ఆ పరిధిలో డివిజన్ ఆఫీస్ వాళ్ళ ఫోన్ నెంబరు, మీకు ఒక అప్లికేషన్ నెంబరు మీకే వస్తుంది. మీరు సెలెక్ట్ అయిన తర్వాత వాళ్ళే ఫోన్ చేస్తారు. చేసిన తర్వాత మీరు ఇన్కమ్ సర్టిఫికేట్, మార్క్ లిస్ట్ ఇవన్నీ సబ్మిట్ చేయాలి. ప్లస్ అప్లికేషన్ సబ్మిట్ చేసే టైంలో ఎటువంటి డాక్యుమెంట్స్ మీరు అప్లోడ్ చేయనక్కర్లా, ఫోటో కానీ ఏమీ కూడా అక్కర్లేదు. ఎటువంటి మీడియేటర్కి వెళ్ళొద్దు, ఎవరి మధ్యవర్తిత్వం ఉండదు, ఎవ్రీథింగ్ ఆన్లైన్. సో ఫస్ట్ ఇప్పుడు ఏం చేద్దాం, అప్లికేషన్ దొరికి నెక్స్ట్ సెషన్లో చెప్తాను నేను. ఈ సెషన్లో అసలు ఈ స్కాలర్షిప్స్ ఏమిటి, ఎవరు ఇస్తారు, ఎలా ఇస్తారు, ఎవరికి ఇస్తారు అనే టాపిక్ గురించి చెప్తాం. ఇప్పుడు ఈ స్కాలర్షిప్స్ ఇంతకుముందు 1 టైప్లో, ఇప్పుడు 2 టైప్స్ డివైడ్ చేశారు. జనరల్ స్కాలర్షిప్ అండ్ స్పెషల్ స్కాలర్షిప్ ఫర్ గర్ల్స్. జనరల్ స్కాలర్షిప్లో అబ్బాయిలు అమ్మాయిలు అందరూ వస్తారండి. ఒక్కొక్క ఎల్ఐసి డివిజన్ ఏరియాలో 80 మంది పిల్లలకి ఇస్తాము. ఇది కాకుండా ఆడపిల్లలకి సపరేట్గా ఇంకో 20 మంది, అంటే ఒక్కొక్క డివిజన్ ఏరియాలో, ఎల్ఐసి డివిజన్ ఏరియాలో 100 మంది పిల్లలు. ఫస్ట్ టైం హైయెస్ట్ క్వాంటిటీ. ఇంతకుముందు 20 మెంబర్స్, ఇప్పుడు 100 మంది చేశారు ఈ సంవత్సరం. 100 మంది పిల్లలకి. సో టోటల్గా 8,926 మంది పిల్లలకి ఈ స్కాలర్షిప్ శాంక్షన్ అవుతుంది. మెరిట్ అండ్ మీన్స్. ఇంకో విషయం గుర్తుపెట్టుకోండి, ఆల్రెడీ మీరు ఏదైనా స్కాలర్షిప్ పొందుంటే మాత్రం ఈ స్కాలర్షిప్ అప్లికబుల్ కాదు. ఏ స్కాలర్షిప్ అయినా కూడా ఒకటే తీసుకోవాలి, 2-3 తీసుకునే అవకాశం లేదు. మన దేశంలో నాకు తెలిసి 400 రకాల స్కాలర్షిప్స్ ఉన్నాయి. సో మీరు చదువుకోవడానికి ఎవరి దయాదాక్షల మీద ఆధారపడనక్కర్లా. సిఎస్ఆర్ యాక్టివిటీ అంటాం, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ప్రకారం భారతదేశంలో వ్యాపారం చేసే ఎవరైనా సరే విద్య, వైద్యం, ప్రజా అవసరాలకి వాళ్ళ లాభంలో 2% వాడాల్సి వచ్చింది. సర్టెన్ ప్రాఫిట్ లిమిట్ అనేది ఉంటుంది. సో ఎల్ఐసి వాళ్ళు ఇస్తారు, ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ ఇస్తుంది, ఎస్బీఐ లైఫ్ ఇస్తుంది. ఇలా ఎన్ని చెప్పాలంటే అన్ని రకాల స్కాలర్షిప్ అందరూ ప్రొవైడ్ చేస్తున్నారండి. సో ఇంతకుముందు మేము 7th, 8th, 9th కూడా ఎల్ఐసి ఇచ్చేది. ఇప్పుడు ఈ సంవత్సరం తీసేశారు. 10th పాస్ అయిన వాళ్ళు, ఇంటర్మీడియట్ కానీ, డిప్లొమా కానీ, గ్రాడ్యుయేషన్ కానీ, ఇంజనీరింగ్ కానీ, మెడికల్ రిలేటెడ్ కానీ ఎవరికైనా ఇస్తాము. కాకపోతే చార్టెడ్ అకౌంటెంట్, కంపెనీ సెక్రటరీ ఈ కోర్సెస్కి మాత్రం ఇవ్వడం జరగదు. పాలిటెక్నిక్ చదివి ఇంజనీరింగ్ జాయిన్ అవుతారు మధ్యలో, వాళ్ళకు కూడా ఇవ్వడం జరుగుతుందండి. అయితే యాక్చువల్ క్రైటీరియా ఏంటంటే మినిమం 60% మార్క్స్ ఉండాలి ఎలిజిబిలిటీ దీనికి. పేరెంట్ ఇన్కమ్ 0 నుంచి 4.5 లక్షల మధ్యలో ఉండాలి. అట్మోస్ట్ ఇంపార్టెన్స్ అయితే 2.5 లక్ష ఉన్న వాళ్ళకి ఇస్తాం. అది దాటిన తర్వాత 4 లక్షలాగా జరుగుతుంది. సో ఈ స్కాలర్షిప్ మెడిసిన్ ఆ కోర్సెస్కి అయితే 40,000, బీఈ, బీటెక్, బీఆర్క్ మిగతా గ్రాడ్యుయేషన్ అయితే 30,000, మామూలు గ్రాడ్యుయేషన్స్కి అయితే 20,000 ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ నెఫ్ట్ అండి, అకౌంట్కి వేసేస్తాం. మీరు ఎవరు ఫిజికల్గా అటెండ్ అవ్వాల్సిన ఆటోమేటిక్ పడిపోతుంది. స్పెషల్ స్కాలర్షిప్ గర్ల్స్కి వచ్చేసరికి ఇంటర్మీడియట్ వాళ్ళకి 15,000 per annum ఇవ్వడం జరుగుతుంది.
పేమెంట్ ఎవ్రీథింగ్ నెఫ్ట్ అండి, ఆన్లైన్ ఐఎఫ్ఎస్సి బ్యాంక్ అకౌంట్. ఇప్పుడైతే ఏం అక్కర్లేదు, మీకు శాంక్షన్ అయిన తర్వాత అప్పుడు మీరు బ్యాంక్ అకౌంట్స్ పర్టికులర్స్ ఇవ్వాల్సి వస్తుంది. ఈ కండిషన్స్ వచ్చేసరికి 4.5 లక్ష దాటకూడదు ఇన్కమ్, పేరెంట్ ఇన్కమ్ 4.5 లక్ష దాటకూడదు, 60% పైన మార్క్స్ ఉండాలి. తర్వాత శాంక్షన్ అయిన తర్వాత కంటిన్యూ కూడా మినిమం 50% మార్క్స్ కంటిన్యూ అవ్వాలి, అటెండెన్స్ ఉండాలండి. ఎవ్రీ ఇయర్ కంటిన్యూ, ఎవ్రీ ఇయర్ అప్లై చేయనక్కర్లా మీరు, కానీ ఫస్ట్ టైం అప్లై చేస్తే కంటిన్యూ అవుతుంది. ఇది ఆన్లైన్ వేసేస్తారండి. తర్వాత నైట్ క్లాసెస్, ఈవినింగ్ క్లాసెస్, ప్రైవేట్గా చదువుతున్నాను వాళ్ళకి కూడా ఇవ్వమండి, స్కాలర్షిప్ ఇవ్వబడదు. సిఏకి, కంపెనీ సెక్రటరీ, ఐసీఎంఏకి వాళ్ళకి ఇవ్వడం జరగదు. సో మీరు గవర్నమెంట్ కాలేజా, మెడికల్ కాలేజా, లేదా ప్రైవేట్ కాలేజా, ఎయిడెడా, ఇవన్నీ మా సంబంధం లేదు. మీరు చదువుతున్నారు, ఎటువంటి స్కాలర్షిప్ పొందటం లేదు అనే దాని మీదే శాంక్షన్ చేయడం జరుగుతుంది. రెన్యువల్కి 50% కంటిన్యూ అవ్వాలి. సో ఇంటర్మీడియట్ చదివే పిల్లలు, పాలిటెక్నిక్ చదివే పిల్లలు, ఇంజనీర్, బీటెక్, బీఏ చదివే పిల్లలందరికీ కూడా ఇది ఈ స్కాలర్షిప్ వర్తిస్తుంది. ఎల్ఐసి మొత్తం 112 డివిజన్స్ ఉన్నాయండి. 112 డివిజన్స్లో ఒక్కొక్క డివిజన్లో 100 మంది చొప్పున, మొత్తం దగ్గర దగ్గర 80 మంది బాయ్స్ గర్ల్స్ ఉంటారు, 20 మంది స్పెషల్లీ గార్డ్స్. ఈ 80 మందిలో ఈ 40 మంది మగపిల్లలు, 40 మంది ఆడపిల్లలు. ఫస్ట్ 100 అనుకున్నాం కదా, ఈ 100లో 80 వచ్చి అందరికీ కామన్కి ఇస్తాం. దీంట్లో మళ్ళీ సీలింగ్ పెట్టారు, 40 మంది అమ్మాయిలు, 40 మంది అబ్బాయిలు. వీళ్ళు కాకుండా 20 మంది స్పెషల్ కేటగిరీలో గర్ల్స్కి స్కాలర్షిప్ ఇవ్వడం జరుగుతుంది. సో ముందు అప్లై చేయండి, పైసా ఖర్చు లేదు. అసలు ప్యాటర్న్ ఎలా ఉంటుంది, మోడల్ పేపర్ ఎలా ఉంటుంది, అవేర్నెస్ క్రియేట్ అవుతుంది. భారతదేశం మొత్తం మీద దగ్గర దగ్గర 8,960 స్కాలర్షిప్స్ ప్లస్ రెగ్యులర్ స్కాలర్షిప్ శాంక్షన్ జరుగుతుంది. ఎవ్రీ ఇయర్ కంటిన్యూ చేస్తారండి. కొన్ని లక్షల మంది పిల్లలు ఎల్ఐసి ద్వారా స్కాలర్షిప్ పొందుతున్నారు. కాబట్టి దీనికి ఎల్ఐసి ఆఫ్ ఇండియా వెబ్సైట్కి వెళ్ళాలి. 22వ తారీఖు, ఈ నెల 22 లాస్ట్ డేటు. కాబట్టి ఫస్ట్ నలుగురికి తెలియచేయండి విషయం. ఎంతోమంది పిల్లలు ఉన్నారు ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళు, సబ్జెక్ట్ లేక, విషయం తెలవక, విషయ పరిజ్ఞానం ఉన్నారు. మీరు తెలిసిన వాళ్ళకి చెప్పండి. ఈ యూట్యూబ్ ఛానల్కి ఈ ఈ వీడియోకి ఒక 500 లైక్స్ వస్తే నేను నెక్స్ట్ టైం అసలు ఎట్టా అప్లై చేయాలి, ప్యాటర్న్ ఏంటి, ఏమేం చేయాలని చెప్తాను. ఎందుకంటున్నానంటే ఎంతవరకు చేరుతుందో నాకు తెలియదు. నేను ఫుల్ టైం యూట్యూబర్ అయితే కాదు, ఒక సబ్జెక్ట్ వరకే డీల్ చేస్తున్నాను, నలుగురు ఉపయోగపడాలి. సో థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్.